నుంచి బృందమంతా కలిసి ఈ పాపికొండల ప్రాంతమైనటువంటి కోయిలగూడెం అనే గ్రామం వచ్చాం. ఇది ఇక్కడ మన పరిచర్లో సేవ చేస్తున్నటువంటి సేవకుడు ఆనంద్ వాళ్ళ యొక్క గృహం. ఇది చాలా సుదూర ప్రాంతం, మారేడుమిల్లి అడ్డతీగల రంపచోడవరం మండలాలకు సంబంధించిన ఏరియా ఇదంతా కూడా. మరి ఈ ప్రాంతంలోకి వచ్చిన వెంటనే మన దైవజనులు ఆనంద్ గారి యొక్క నాన్నగారికి దీని పేరు. ఇతనితో కొన్ని విషయాలు మనం మాట్లాడదాం. ఏం పేరు నీ పేరు? ముత్యాల రెడ్డి. నువ్వేం చేసేవాడు ఇక్కడ? ఇక్కడ కొండపూడి అండి. కొండపూడి వ్యవసాయం చేసుకునేవాడు. కొండపూడి వ్యవసాయం. మరి నువ్వేదో కొన్నాళ్ళు ఎవరితో తిరిగావని తెలిసింది. ఎవరితో తిరిగావు? రమేష్ అన్న అంటే ఎవరాళ్ళు? నక్సలైట్లతో తిరిగావు. ఎన్ని సంవత్సరాలు తిరిగావు? 5 సంవత్సరాలు. 5 సంవత్సరాలు వాళ్ళతో కలిసి పనిచేసావు. వాళ్ళ తుపాకులు ఇవన్నీ ఉండేయా? నాకు కూడా వచ్చినండి తుపాకి కాల్చి వచ్చింది కూడా. ఓకే, మరి ఏంటి, ఎందుకు తిరిగే వాళ్ళు నక్సలైట్లు ఎందుకు వచ్చేవారు? ప్రజల గురించి అండి. ప్రజల గురించి అంటే ప్రజలకు న్యాయం చేయాలని. ఏం జరిగేది అసలు? కొండపూలు నరికించడం, సాగు చేసుకోవడం, భూములు, ప్రజలకు అన్యాయం పనులు జరుగుతుంటే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు లైన్ దాటి కొండపూలు నరకకుండా ఫారెస్ట్ వాళ్ళు వచ్చి ఆఫ్ చేసేవాళ్ళు. ఆఫ్ చేస్తే అప్పుడు నేను రమేష్ అన్న దగ్గర లీడర్, అంటే నక్సలైట్ లీడర్ రమేష్ అన్న దగ్గర లీడర్గా ఉండేవాడు. ఉండి ఈ ఏరియా అంతా నువ్వు చూసుకోవాలి, నేను ఇక్కడ చూడటాను కానీ ఉన్న జనాలకంతా నువ్వే చూసుకోవాలి అని చెప్పాను. ఎన్ని సంవత్సరాలు అయింది నువ్వు అక్కడ పనిచేసి? 4 సంవత్సరాలు అక్కడ పనిచేసాను. తర్వాత 5వ సంవత్సరం ఇక్కడ పైకి వచ్చాను. పైకి వచ్చి జనాలకందరికి ఈ లంకపోకలకి ఇరుగుండా లంకపోకల్లో వేర్లమాడి ఇవన్నీ లైన్ దాటకుండా పొలు నరకండి, మీకేం డౌట్ లేదు, ఎవడు వచ్చినా సరే ఫారెస్ట్ రేంజర్ వచ్చినా నేను చూసుకుంటామని నేను అనేసి అన్నాను. అంటే ఫారెస్ట్ రేంజర్ వచ్చి కొండపొలు నరుకుతుంటే లైన్ దాటి కొండపొలు నరుకుతుంటే. చిన్నప్పటి నుంచి ఏ ఏరియానా? చిన్నప్పుడు ఇది కాదు, కొండమొదల నుంచి ఏరియా వస్తుంది. ఇదంతా నడిచే తిరగాలి, వెహికల్స్ ఏం తిరగవు. మరి ఏంటి, నువ్వు ఒకసారి అడవిలోంచి వెళ్తుంటే మరి ఏదో ఎలుగుబంటితో దెబ్బలాడేవాడు కదా, ఏమైంది? షికారుకి వెళ్ళానండి. షికారు కంటే వేటకి ఏం పడతాయి? ఏటలో గుర్రగేదెలు, కణుచులు, గొర్రెలు, పంది, అడవి పందులు. ఒక్క నిమిషం అలాగే వెనక నుంచి. సరే రండి, షికార్లకు వెళ్ళేవాళ్ళు. దేంతో కొట్టేవారు వాటిని? బాణాలు. ఇంటి బాణాలతో కొట్టేవారా? సరే, మరి ఏమైంది? ఎలుగుబంటి ఏం చేసింది? ఇంకొక అతను కొట్టాడండి. అతను కొట్టిన తర్వాత నా మీదికి వచ్చింది. నా పక్కన ఇంకొక అతను ఉండేడు. అతనుండి అమ్మ ఆయన చంపేద్దానని ఆయన వచ్చి దానికి కొట్టేస్తే అప్పుడు అది పారిపోయింది. అప్పుడు నన్ను తీసుకొచ్చారు. ఎక్కడ కరిచింది? ఎక్కడ పట్టుకుంది? ఇంటికెళ్ళండి. ఇదంతా కొట్టేసిందా? ఎక్కడ కొట్టేసింది? ఎలుగుబంటితో దెబ్బలాడిన వీరుడు. కొట్టింది. గోర్లు ఉన్నాయి దానికి? ఉంటాయి. కొట్టి ఇదంతా లాగేసిందా? తర్వాత పడిపోయాను. అది చచ్చిపోయడానికి వెళ్ళిపోయిందా? ఇంకొక అతను వచ్చి కొట్టాడండి. ఇంకొక అతను వచ్చి దాన్ని కొట్టాడు. లేకపోతే నిన్ను చంపేసింది. ఇప్పుడు చెయ్యి ఏమైంది? ఇది చెయ్యి కాలిపోయింది. మంటలో పడిపోతే ఇక జబ్బు ఉండిందండి. ఆ జబ్బు ఉంటే ఆ జబ్బుతో పడిపోతే మా అమ్మాయి లేదు, ఆనంద్ కుమార్ లేదు. ఆయనేమో పోయారు. పూటానికి వెళ్ళి వాళ్ళు ఇంట్లో వచ్చిదాకా పడిపోయిందని చచ్చిపోయారు. సరే, మంచిది. ఇప్పుడు మరి అన్నీ అయిపోయినాయి. నక్సలైట్లో పనిచేసావు, తాగావు, తిరిగావు, అన్నీ అయిపోయినాయి. ఇప్పుడు యేసుప్రభుని నమ్ముకున్నావా? నమ్ముకున్నావు. ఇప్పుడు తాగుడు మానేసావా? మానేసావు. ఇప్పుడు ప్రశాంతంగా ఉందా జీవితం అంతా కూడా? అంతే. తాగుడు అంతా అది కాదండి, జీలికలు తాగుతావు. చెట్టు కోసుకుని అది నీకు సాంప్రదాయం. మరి ఆరోగ్యం పాడైపోద్ది కదా. జీలికలు పర్వాలేదండి. సారా కంటే సారా అంటే గుండెకాయలు తినేస్తాయి. సారా అంటే గుండెకాయ తినేస్తుంది. జీలికలు అంటే పర్వాలేదు. సరే, ఏదేమైనా ఇప్పుడు దేవుళ్ళో ఉన్నావా? మరి వెళ్తున్నావా? సరే, చాలా సంతోషం. మరి అలాగే ప్రభువులో ఉండి జాగ్రత్తగా దేవుళ్ళో ఉండి అందరికి అనేక మందికి సువార్తను చెప్తా ఉండు. ఇది ఇప్పుడు మనం విన్నటువంటి, ఏం పేరు అన్నావు నీ పేరు? ముత్యాల రెడ్డి యొక్క సాక్ష్యాన్ని మనం విన్నాం. ఈ ప్రాంతంలో మరి నక్సలైట్లో పనిచేసి, అలాగే మరి బాణాలతో జంతువులు వేటాడి
మరి ఈ లోకల్లో తిరిగినటువంటి ఒక గొప్ప లీడరు, అలాగే ఎలుగుబంటితో కూడా దెబ్బలాడాడు. చూడు ఒకసారి చూపించేది. ఇవన్నీ కూడా ఎలుగుబంటితో దెబ్బలాడినటువంటి గాయాలు. అయినప్పటికీ కూడా దేవుడు మన కుమారుని రక్షించుకుని ఈ రోజున గొప్ప సాక్షిగా నిలబెట్టుకున్నాడు. వీళ్ళ కోసం, ఇతని ఆరోగ్యం కోసం మీరు అందరూ కూడా ప్రార్థించండి. ఇలాంటి పరిస్థితుల్లో చాలామంది ఈ ప్రాంతాల్లో నివాసం చేస్తున్నారు. వీళ్ళందరూ కోసం ప్రార్థన చేయండి. ఈరోజు కూడా మరి అనేకమైనటువంటి ప్రాంతాలకు మేము సువార్తకు వెళ్తున్నాం. మాతో కలిసి అనేక మంది సేవకులు మరి ప్రయాణంలో ఉన్నారు. వీరందరి కోసం కూడా మీరు ప్రార్థన చేయాలని మనం చేస్తున్నాం. గాడ్ బ్లెస్ యు. దేవుడు దీవించును గాక.